హలో అందరికీ, ఇది ఒక 3 days వ్లాగ్. భోగి నెక్స్ట్ డేది మొత్తం ఈ పండగ 3 రోజులు వీలైనంత తీసాము. ఫస్ట్ పొద్దున్నే లేచి మా ఇంటి దగ్గర భోగి వేసుకొని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నాకు ప్రతి పండగ సెంటిమెంట్ మా ఇంట్లో కూడా జరగాలి, అట్లనే అమ్మకి ఆడబిడ్డగా నేను తప్ప ఇంకెవరున్నారు, అక్కడ నేను రావాలి. అది కాకుండా మన పిల్లలు చిన్నోళ్ళు, ఆ ఇంట్లో వీళ్ళే ఫస్ట్, అంటే నా తర్వాత మా తమ్ముడు తర్వాత ఉన్నది వీళ్ళే కాబట్టి ఇంకా ఖచ్చితంగా అమ్మ వీళ్ళు లేకుండా ఈ పండుగ చెయ్యదు. అట్లా అని ముందు నేను వెళ్ళిపోను, ఎందుకంటే మన ఇంట్లో దీపం ముట్టియాలనే సెంటిమెంట్ నాకుంటుంది. అట్లా మా ఇంట్లో పూజ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మేము మా పెద్దలకి పెట్టుకోవాలి. 2వ రోజే మేము పెట్టుకుంటాము, అమ్మ వాళ్ళు 3వ రోజు పెట్టుకుంటారు. ఇంకా అమ్మ భోగి రోజు ఫుల్ నాన్ వెజ్ వంటకాలు చేసింది, బాగా తిని ఎంజాయ్ చేసి ఈవినింగ్ వచ్చాము. ఇంకా ఈవినింగ్ వచ్చాము కదా, వస్తూ అక్కడి నుంచి అమ్మ వంటకాలు కూడా పంపించింది. ఇంకా మళ్ళీ వెళ్ళి ఏం వండుకుంటామని, ఇంకా వండేదానికి కూడా ఇంకేం లేదు కదా, టైం చాలా ఉందని చెప్పి ఇంకా మా వారికి కూడా హాలిడేస్ కదా, పిల్లలకి బట్టలు ఎప్పటి నుంచో గ్రేడింగ్ చేద్దాం అనుకున్నాం. అంటే పట్టనివన్నీ తీసేసి పట్టేవన్నీ మంచిగా అరేంజ్ చేద్దామని. ఇలాంటి పనుల వాటికి ఒక్కదాన్ని అస్సలు పూనుకోను, మా వారు హెల్ప్ కంపల్సరీ కావాల్సిందే. నిజానికి మా వారు కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు, ప్రతి పనిలో ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే అలా అని చెప్పి ప్రతిరోజు నన్ను కూర్చోపెట్టి ఆయన పని చేయడం అని కాదు, ఏదైనా ఎక్కువ పండగలు ఇలాంటి పనులు వచ్చినప్పుడు అది నాకు ఇంకా ఓవర్లోడ్ కదా, అలాంటప్పుడు ఆయన ఒక చెయ్యేస్తాడు. రిలేషన్షిప్లో రోజుకు 10 సార్లు ఐ లవ్ యూ అని చెప్పడం కన్నా, భార్య కష్టపడుతూ ఉంటే దాని పక్కనే ఉండి ఓదారుస్తూ లేదా తనకి చేయగలిగినంత చెయ్యడమే అనేది నా ఫీలింగ్. ఏ పనిలో అయినా నేను కూర్చోవడం ఆయన చేయడం, లేదా ఆయన కూర్చోవడం నేను చేయడం లాగుండదు. మా ప్రేమలు మేము మా ఫ్యామిలీలోనే ఇలాంటివే చూపించుకుంటాము. అంటే ప్రతి పనిలో నాకు కొంచెం ఆయన సపోర్ట్ చేస్తూ, లేదా ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఎక్కువగా అంటే స్ట్రెస్ఫుల్ ఉన్నప్పుడు ఆయన పక్కన సరదాగా కూర్చొని అసలు ఏమైంది ఏంటి అని తెలుసుకుంటూ, లేదు ఏం కాదు అని ఎంకరేజ్ చేస్తూ. మా పెళ్ళయి 1 yearకి నేను ఈ మాటలు చెప్పట్లేను, 9 years అవుతుంది. ఈ 9 yearsలో ఎన్నో చూసాము, అలా అని చెప్పి గొడవలే లేకుండా ఉన్న రిలేషన్షిప్ అని నేను అన్నను. ప్రతి దాంట్లో గొడవలు ఉంటాయి, ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఉంటాయి. కానీ ఆ గొడవలు ప్రతిసారి అదొక స్వీట్ మెమరీ లాగా అయి ఉండాలి. ప్రతి గొడవ తర్వాత మనల్ని మనం తెలుసుకుంటూ ఉండాలి, అట్లనే మన పార్ట్నర్ మనసును కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. అట్లా తెలుసుకొని నేర్చుకుంటూ ఉండాలి అనేది నా ఫీలింగ్. ఇప్పుడు వరకు జరిగిన ప్రతి ఇష్యూస్లో మేము ఇద్దరం కూడా అలాగే నేర్చుకుంటూ మళ్ళీసారి ఏది రిపీట్ చేసుకోకుండా హ్యాపీగా మా లైఫ్ని అలా సాగిస్తున్నాము. ఇప్పటికి 9 years అయింది. ఈ April 1st మాది అంటే 9th year కూడా కంప్లీట్ అవుతుంది. చాలా హ్యాపీ. అసలు దేవుడు నాకు ఏదన్నా వరం ఇచ్చాడు అంటే నా లైఫ్లో అన్నీ హ్యాపీనెస్సే. అంటే మంచి పేరెంట్స్, మంచి హస్బెండ్, మంచి బిడ్డలు. ఇంకా చాలామంది అడిగేది అత్తమామల గురించి. కొన్ని విషయాలు నేను చెప్పట్లేను అంటే అది చెప్పడం ఇష్టం లేదు అనేది నా ఫీలింగ్. ఏ కుటుంబంలో అయినా చాలా ఇష్యూస్ ఉంటాయి, కాకపోతే సోషల్ మీడియాలో ఉన్నందుకు మావి కొంచెం ఫోకస్డ్గా కనిపిస్తాయి జనాలకి. ఏది లేదు అన్నట్టు ఇంకా అదొక్కటే అడుగుతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ నిజానికి మేము మా ఊరికి వెళ్ళి భోగి సెలబ్రేట్ చేసుకుంటాము, ఎందుకంటే ఇది మేము చాలా పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ మేము రాయలసీమ వెళ్ళి మా వారి ఇంట్లోనే, అంటే మా అత్తగారి ఇంట్లోనే మేము సెలబ్రేట్ చేసుకుంటాము, అక్కడే పెద్దలకి పెడతాము. కానీ ఈ ఇయర్ వెళ్ళే పరిస్థితిలో లేకుండే, ఎందుకంటే బిజినెస్ కూడా తను అక్కడ పనామే రాలేదు, చాలా పనులు ఇంకా వేరు పనులు కూడా చాలా ఉండే, మేము ఇక్కడ ఉండాల్సి వచ్చింది. అందుకే ఈ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. అంతా మేము కలిసే ఉంటాము, అలాగే చిన్నవి వస్తూనే ఉంటాయి. ఇదంతా కామన్ అనేది నా ఫీలింగ్. బయట వాళ్ళకి ఇది చాలా తప్పుగా, ఏదో అసలు ఘోరంగా అన్నట్టు మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్లోకి వచ్చి చూస్తే ఇంకెన్నో కనిపిస్తాయి, కామెంట్ చేసే వాళ్ళ లైఫ్లోకి వచ్చి చూస్తే మరెన్నో కనిపిస్తాయి. కానీ వాటిని చూసుకోకుండా అవతల దాంట్లో ఏదో ఒక్క విషయము ఉంటే ఆ ఒక్క విషయం మీద పడ్డం తప్పనేది నా ఫీలింగ్.
కంపల్సరీ మేము ముందుకు నేను మా అత్తయ్యని తీసుకొస్తాను. నిజానికి అత్తయ్య అని మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నా, కానీ ఆమె మా అమ్మమ్మని తీసుకొస్తా, మీతో మాట్లాడిస్తా, అన్నీ చేపిస్తా. ఇప్పుడు ఆమె అక్కడుంది, మేము ఇక్కడున్నాం. ఎలా చెప్పండి? మీరు అడిగే వాటికి నేను ఏం చెప్పాలి? కాబట్టి ఇది అన్నమాట కారణం. ఇంకా బట్టలు సదరడం అనే విషయానికి వస్తే, ఇక్కడ అసలు ఎన్ని బట్టలు సదిరితే అర్థమవుతుంది. వాళ్ళకి పట్టేవి చాలా కొన్నే ఉన్నాయి, మిగతా అంతా పట్టనివి కుప్పలు నిండిపోయినాయి. అసలు కొన్ని బట్టలు అయితే పాపవి ఎన్ని వేలు పెట్టుంటానో బొటిక్లో. అంటే మనకు తెలిసిందే కదా, బొటిక్లలో స్టిచ్చింగ్ చేపించి మగ్గం వర్క్ చేపిస్తే వేలు తీసుకుంటారు. 5-6 వేలు అట్లా ఉన్నది ఒక్కొక్క డ్రెస్సు. ఎంత కొత్తగా ఉందో, పాపకు పట్టట్లేదు. అట్లా అని చెప్పి తీసేయాలంటే ధరిస్తలేదు, నాకు అంత బాగుండే. అయితే ఇంకా తెలిసిన వాళ్ళకి అట్లా మంచిగా ఉన్న బట్టలు ఇచ్చేసాను అనమాట. అంటే అన్నీ కాదు, ట్రెడిషనల్గా మంచిగా, అంటే మరీ కొత్తగా, చాలా కొత్తగా ఉన్నవి ఇచ్చాను. ఇంకా బాగా వాడినవి ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్ళి మేము ఉండే దగ్గరలో ఒక ప్లేస్ ఉంది, అక్కడ అందరూ ఎవరికైతే అవసరం లేదో ఆ వస్తువులు తీసుకెళ్ళి అక్కడ వేసేస్తారు. అవసరం ఉన్న వాళ్ళు మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి తెచ్చుకుంటారనమాట. అక్కడే చెప్పులు, బట్టలు, చీరలు, ఇట్లా ప్రతి ఒక్కటి, స్వెటర్లు, దుప్పట్లు అన్నీ వేస్తారు. ఎవరికన్నా ఇద్దామంటే ఒకటండి, అంటే జనరల్గా ఎవరుంటారు, తెలిసిన వాళ్ళు ఇట్లా మంచి వాళ్ళే ఉంటారు. ఇస్తే తప్పు పడతారేమో అనేది ఒక ఫీలింగ్. అలా అని చెప్పి అర్హులకి ఇవ్వాలి అంటే వాళ్ళేమో మనకు కనబడరు. ప్రజెంట్ అయితే నేను అన్నీ ఒక నల్ల బ్యాగ్లో కట్టి పెట్టాను. కొన్ని బట్టలు అయితే చూస్తున్నారా మీరు, అవే లంగా జాకెట్లు అవన్నీ చాలా అసలు ఎంతెంత రేట్లు పెట్టి కొన్నాను. అన్నీ కూడా మనం మాల్స్లో కొన్ని కొనున్నా, అక్కడ 2,000 అట్లా డ్రెస్ స్టిచ్డ్ ఇవి. కొన్నేమో నేనే మగ్గం వర్క్ వేపించి క్లాత్ తీసుకొని కుట్టించినవి ఉన్నాయి పాపవి. చాలా రేట్లు పాపవైతే, కానీ అసలు పట్టకుండా అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? కొన్ని బట్టలు ఎక్కువ కొనేసి ట్యాగులు కూడా తీయకుండా చిన్నగా అయిపోవడం. పిల్లల విషయంలో నేనైతే అసలు, నా విషయంలో కూడా పెళ్ళైన కొత్తలో నేను అప్పుడు అమ్మ వాళ్ళ పెళ్ళైపోయి ఇటు వచ్చాను, మొత్తం నాదే ఇష్టరాజ్యం అని ఎక్కువ బట్టలు కొనేదాన్ని. ఒక దశ తర్వాత చూస్తే అందులో ట్యాగులు కూడా ఓపెన్ చేయలే, ఆ కుప్పల్లో కలిసిపోయినాయి. ఇప్పుడు పిల్లలకి కూడా అందులో నిండా దురిగేసి అసలు ఏది ఎక్కడుంది తెలియట్లేదు. వేసినవే వేయడం జరుగుతుంది, ఆ కొత్తగా అట్లనే చిన్నగా అయిపోవడం కూడా జరుగుతుంది. అందుకే ఇవన్నీ తీసేసి మళ్ళీ సపరేట్ చేసి ఇప్పుడు ఓన్లీ నీట్గా వాటికి కేటగిరీల వైజ్ డివైడ్ చేసి పెట్టాను. పిల్లలు 2 పెద్దోళ్ళు అయ్యారు, అప్పుడే పోతారు, నాకు ఇది కావాలి అది కావాలని తెచ్చేస్తారు. దాన్ని మొత్తం క్లమ్జీగా చేసి అవతల పడేస్తారు. ఇంకా తప్పదు, ఇంకా పిల్లలు ఉన్న దగ్గర ఇట్లా చేసుకోవడము ఇంతే, ఇంకా సదరడము ఇది అనంతం అనుకోండి. వాళ్ళు పెద్ద అయ్యేదాకా ఇది అనంతం. అసలు ప్రతిసారి నేను ఒకటి షేర్ చేసుకోవాలి మీతో. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు ఇట్లనే అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అనేవాళ్ళు, అమ్మ ఇంకో సంవత్సరమే అమ్మ, సంవత్సరం తర్వాత అసలు సుఖం వచ్చేస్తుంది నీకు అని. సంవత్సరం తర్వాత వాళ్ళు పాకుడు మొదలు పెడతారు, అప్పుడు ఇంకో చుక్కలు. అప్పుడు అంటారు ఇంకొక సంవత్సరం అయితే చాలు పెద్దోళ్ళు అయిపోతారని. ఇంకో సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు చదువుడు మొదలు పెడతారు, అప్పుడు అంటారు ఇంకొక సంవత్సరం అయితే పెద్దోళ్ళు అయిపోతారమ్మా, స్కూల్లోకి పోతారని. ఇంకో సంవత్సరం అయినాక వాళ్ళు స్కూల్కి పోయి వచ్చి స్కూళ్ళు పడక జ్వరాలు వచ్చి ఇట్లా రంగం. అంటే ప్రతి స్టేజ్లో వాళ్ళకంటూ ఒకటి కొత్తది వస్తూనే ఉంటుంది, పేరెంట్స్కి ఉండనే ఉంటుంది. ఇంక పేరెంట్స్ అయ్యారు అంటే ఇంక అంతే, తప్పదు. చెప్పాలంటే ఇంకా పెద్ద అయ్యేదాకా అంతే, ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి చూడవలసి వస్తుంది మనము. నాకైతే అదే అనిపిస్తుంది, ఇంకెప్పుడు రా సుఖం వచ్చేది, వీళ్ళు ఎప్పటికప్పుడు కొత్తదనాలు వస్తూనే ఉన్నాయి, వీళ్ళు అల్లరి చేస్తూనే ఉన్నారని. ఇంకా అంతే, కొన్నిసార్లు అల్లరి, కొన్నిసార్లు ప్రేమలు అట్లా నడుస్తూ ఉంటాయి. పిల్లలు ఈ బట్టలు చూసారా, ఇది చూడడానికి కొన్నే కనిపించినాయి, అది పెద్ద జంబో బ్యాగ్. ఆ బ్యాగ్లో కూడా సరిపోక దురిగి పెట్టేస్తున్నా. మా ఇంట్లో బెడ్రూమ్ పైన నిండా ఒక 10-15 బ్యాగులు ఉంటాయి ఇలాంటివి. అందులో ఉండేటివన్నీ బట్టలే, నా బట్టలు, మా వారి బట్టలు, పిల్లలు చిన్నగా పుట్టిన నుంచి పెద్ద అయ్యేదాకా అంటే ఇప్పటి వరకు ఉన్న బట్టలన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవి అప్పుడప్పుడు ఎవరైనా కనిపిస్తే ఇంకా వాళ్ళకి ఇస్తూ ఉంటా. ఇంకా ఎలా నాకు అనిపించే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, మరీ చిన్న బిడ్డలు ఉంటారు, అలాంటి వాళ్ళకి వీళ్ళు చిన్నప్పుడువే పనికి వస్తాయి, ఇప్పుడు పనికి రావు కదా. అట్లా
కనిపించినప్పుడల్లా ఇంక ఇచ్చేయాలి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే పండగ కదా, ఇంకా మనం కలర్స్ వేస్తాం. ఫస్ట్ రోజు మేము కలర్స్ వేయము, ఓన్లీ గొబ్బెమ్మ ఇవి పెడతాము. ఇది రెండో రోజు, అంటే మేము పెద్దలకి పెట్టుకునే రోజు. ఆ రోజు ఇంకా ముగ్గేసిస్తున్నాను అనమాట. నాకు అసలు ముగ్గులే రావు, ఎంత భయంకరంగా వేస్తా అంటే చివర్లో చూడేస్తే దానికి మీకు కూడా ధైర్యం ఉండాలి, అంత భయంకరంగా వేస్తా. ఎందుకు ముగ్గులు రావు అంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మనే ముగ్గులు వేస్తుంది. అమ్మ ముగ్గులు వేస్తే నేను కలర్స్ వేసేదాన్ని, కాబట్టి నాకు కలర్స్ వేయడమే మంచిగా వచ్చు, ముగ్గులు వేయడం రాదు. అసలు ఇప్పుడు మీతో ఒకటి షేర్ చేసుకోవాలి. నేను బీటెక్ టైంలో ఉన్నప్పుడు అమ్మకి ఎప్పుడన్నా బాగాలేకపోతే, మనకి ఇది బీటెక్ కాదు ఇంటర్, నేను ఇంటర్లో ఉన్నప్పుడు అమ్మకి ఎప్పుడన్నా బాగాలేకపోతే నేను వాకిలి కడిగి ముగ్గేయాల్సి వస్తే, నేను కెమిస్ట్రీలో ఉన్న అవి ఉంటాయి కదా, వీటిని ఏమంటారా నాయన, టయానికి గుర్తే రావు, కెమికల్వి ఫార్ములాస్ ఉంటాయి కదా, అవి వేసేసేదాన్ని. అంటే అవి చూడడానికి కొంచెం ఏదో డ్రాయింగ్ వేసినట్టే ఉండేది ఆ ఫార్ములాస్ అన్నీ. ఇంకా ఆ ఫార్ములాస్ వేసేదాన్ని, వింతగా అమ్మ వచ్చి ఏంది మా ఇదంతా అనేది, నాకు ఇవే వచ్చు మమ్మీ అని చెప్పి అట్లా వేసేసేదాన్ని. పెళ్ళయ్యాక ఇప్పుడైతే ఎంత అవస్థ పడుతున్నానో. మోస్ట్లీ మా వాకిలి ముందు ఎప్పుడు చూసినా లోటస్ ఉంటుంది కదా, లోటస్ ముగ్గే ఎక్కువ ఉంటుంది. ఇంకెప్పుడో ఒకసారి వేరే ముగ్గు ఉంటుంది అనుకోండి. ఇంక ఇది సంక్రాంతి కదా అని చెప్పేసి 2 కుండలు, పతంగులు, చెరుగడలు పెట్టేసిన. మైలోగాడు నేను బయటికి వచ్చే వరకు అస్సలు ఎంత సతాయించాడో ఆ ముగ్గేయడానికి. నాతోని ముగ్గు వేయద్దు అని చెప్పి ఇట్లా అడ్డం వస్తూ ఉన్నాడు. ఇంకా పాప లేవలేదు, పాప లేస్తుంటే ముగ్గేస్తా అని చెప్పి అదే కలర్స్ వేస్తా అని చెప్పి ఫుల్ సతాయించేది. వీడు మాత్రం పొద్దున్నే లేస్తాడు. అసలు ఇక్కడ ఏంటంటే పాప మాత్రం స్కూల్ ఉన్నా లేకపోయినా ఒకే టైంకి లేస్తుంది, లేట్గా లేస్తుంది. నేను లేపితేనే లేస్తుంది. స్కూల్ లేనప్పుడేమో నేను లేపను, ఇంక పడుకోనిలే అని కొంచెం టైం వరకు. స్కూలు ఉంటే లేపి మరీ రెడీ చేస్తా. వీడు మాత్రం స్కూల్ ఉంటేనేమో గంటలు వంటాడు, లేపినా కూడా లేవడు. అదే స్కూల్ లేకపోతే 5:30కే లేచి కూర్చుంటాడు, ఏదో డ్యూటీకి వెళ్ళేటట్టు, పని చేసేటట్టు. నాకైతే అసలు ఈ విషయంలో కూడా మస్తు అనిపిస్తుంది. ఈ పిల్లలందరూ వాళ్ళకి ఎట్లా తెలుస్తుందేమో, అంటే నిజానికి స్కూల్ లేదు అన్న విషయం కూడా వాడికి తెలియదు. అయినా కూడా ఆ రోజు పొద్దున్నే 5:30కే లేచి ఇంకా మమ్మల్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇంకా నేను పని చేస్తున్నా కదా, నేను కూడా ముగ్గులు వేస్తా అని చెప్పి నేనే అరాకొర ముగ్గు చండాలంగా వేసి పెడతా. ఇంకా ఆ ముగ్గులో వీడు కొంచెం చెయ్యేసి దాన్ని ఇంకొంచెం చెడగొట్టేసిండు. కానీ అన్ని మెమరీస్ ఉండాలి, అమ్మతో ముగ్గు వేయడం ఇవన్నీ ఉండాలని చెప్పి నేను కూడా వెయ్యనిలే అని చెప్పి వదిలేశాను. ఫైనల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ముగ్గు తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్ళి నేను వంటలు అన్నీ చేస్తానన్నమాట. అంటే ఈరోజు మేము పెద్దలకి పెట్టుకుంటాము. చాలామంది అన్నారు భోగి రోజు నాన్ వెజ్ తినరు, తర్వాత తింటాం మేము, భోగి రోజు వెజ్జే తినాలి అని. మేమైతే భోగి రోజు నాన్ వెజే తింటాము. రెండో రోజు మేము పెద్దలకి పెట్టుకుంటాము, ఆ రోజు మాత్రం వెజ్ తింటాము. అయితే ఇందులో కూడా మాది సేమ్ క్యాస్టే అయినప్పటికీ అమ్మ వాళ్ళ సాంప్రదాయం వేరు, మా హస్బెండ్ వాళ్ళ సాంప్రదాయం వేరనమాట. మా హస్బెండ్ వాళ్ళు శివభక్తులు, అంటే అడ్డబొట్టు మోడికాళ్ళు అంటారు వీళ్ళని. అమ్మ వాళ్ళేమో విష్ణుమూర్తి భక్తులు, అంటే నిలువు బొట్టు, వాళ్ళని తిరందారులు అంటారు. సేమ్ క్యాస్టే అయినా ఒకరికొకరికి పిల్లల్ని ఇచ్చుకోరు, తెచ్చుకోరు, పెళ్ళిళ్ళు చేసుకోరు. వాళ్ళు అదే తిరందారులనే చేసుకుంటారు, మోడికాళ్ళనే చేసుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడ సాంప్రదాయం మొత్తం మారిపోతుంది. చూసారా నా ముగ్గు ఎంత చిన్న పిల్లలు లేచినట్టుంది కదా. ఇంకోటి ఇంట్లోకి రాగానే ఇక్కడ నేను చెప్పా కదా పండగ అప్పుడు మా వారు హెల్ప్ చేస్తారు అని, తను తుడుస్తూ ఉన్నారు, నేనేమో ఊడుస్తూ ఉన్నా. ఒక పక్క నేను ఊడ్చుకొస్తూ ఉంటే తను తుడుచుకుంటూ వస్తున్నారు. నిజంగా నేను మా వారి విషయంలో ఏదైనా చెప్పేది ఉంది అంటే, దేవుడు నాకు ఇచ్చిన వరం ఏదైనా ఉందంటే అది మా వారే. నేను ప్రతిరోజు దానికి నేను కృతజ్ఞతగా ఫీల్ అవుతా. నన్ను అడిగితే ఆడపిల్లకి పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళు చూడకపోయినా పర్లేదు, అత్తయ్య మామయ్య ఎంత ఘోరంగా వచ్చి ఎన్ని కష్టాలు పెట్టినా పర్లేదు, హస్బెండ్ ఒక్కరు మన వైపు నిల్చొని మన వైపు ఉంటే చాలు. ఇంకా అసలు ఆడపిల్లకి ఇంకా ఏమీ అవసరం లేదు. ఆ హస్బెండ్తో అంత సంతోషంగా ఉంటుంది. డబ్బే కూడా మ్యాటర్ కాదు, డబ్బు లేకపోయినా హస్బెండ్ ప్రేమ ఉంటే చాలు, గుడిసెలో అయినా పోయి పక్కన అంత తోడుగా ఉంటుంది. ఇక్కడ ప్రేమ అంటే 100 సార్లు
నువ్వంటే నాకు ఇష్టము అని చెప్పడము, కూర్చొని తనతోని చాకరీ చేయించుకోవడము. కొంతమంది ఉంటారు వైఫ్ని ఎన్నో కష్టాలు పడతారు, తనల్ని ఎవరన్నా తిడుతున్నప్పుడు కనీసం తన వైఫ్ స్టాండ్ కూడా తీసుకోరు. కానీ పండగ వస్తే చీరలు అలాంటివన్నీ ఇప్పించేసి, నీకేంది నేను నీకేం తక్కువ కాకుండా చూసుకుంటున్నా కదా, నీకు బట్టలు ఇప్పిస్తున్నా, నీకు బంగారు ఇప్పిస్తున్నా, నీకు టయానికి తిండి పెడుతున్నా, టయానికి తిండి తెస్తున్నా అని ఇలా మాట్లాడతారు. నిజానికి కావాల్సింది వైఫ్కి అవన్నీ కాదు. ఆమె కష్టపడుతున్నా సరే ఆమె పక్కన కూర్చొని కష్టంగా ఉందానే అని ఒక మాట అంటే చాలు, అక్కడే ఆమె ఇంకా 100 కష్టాలైనా పడుతుంది. ఎవరన్నా తిడుతున్నప్పుడు కనీసం ఆమె వైపు నిల్చొని మాట్లాడకుండా, మీ పాటికి మీరు ఉండకుండా తన దగ్గరికి వెళ్ళైనా నచ్చ చెప్పండి. అంటే పోనీలే వాళ్ళంతే కదా ఇంతే కదా అని అది కూడా భరిస్తుంది. ఇదేది లేకుండా ఆమెను చేయాల్సినవన్నీ చేసేసి నీకు పెడుతున్నా కదా, నీకు తెస్తున్నా కదా, తిని ఉండేదానికి బరువా, ఇలాంటి మాటలు చాలామంది, నేను ఇవన్నీ చాలామందిని చూశాను. నా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ ఇట్లా ఎంతమంది ఉన్నారో వాళ్ళు నాతో చెప్పుకొని బాధపడ్డం నాకు అన్నీ తెలుసు. అప్పుడు నాకు నిజంగా అసలు మా వారిని చూసినప్పుడు ఇంతమందిలో నాకు అదృష్టం అసలు మా వారు రావడం. ఇంకా నేను దాని గురించి ఏమీ చెప్పలేను. దేవుడికి ఈ విషయంలో నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటా. ఇంకోటి, నేను ఆయనని ఏమీ అడగను. ఇప్పుడు మేము ఎలా ఉన్నామో అలా ఉంటే చాలు అని ప్రతిరోజు నేను ఆయన దగ్గర కోరుకునేది. సంతోషమైన జీవితం అసలు ఎంతమందికి ఉంటుంది ఇలాంటి జీవితం, ఆ దేవుడు నాకు ఇచ్చాడు, నాకు చాలు. ఇంకా ఏది నాకు కొత్తగా వద్దు. మేము ఎలా అయితే ఉన్నామో అలా ఉంటే చాలని ఎప్పుడు ఆయనతో అనుకుంటా. అదే మీతో చెప్పాలనిపించింది నాకు. అయితే ఇందాక చెప్పా కదా ఇలా ఇవ్వరు అని, కానీ మా పెళ్ళి మాత్రమే అలా జరిగిపోయింది. సెంటిమెంట్గా ఇవ్వరు అనమాట. ఎందుకంటే ఒక్కరు సేమ్ క్యాస్టే అయినా సాంప్రదాయాలు మారిపోతాయి. వాళ్ళు వీళ్ళు వేరే విధంగా పూజలు కానీ ఏదైనా అన్నీ మారిపోతాయి అన్నమాట సాంప్రదాయాలు. కాబట్టే పిల్లని ఇవ్వరు, తెచ్చుకోరు. మా పెళ్ళి కూడా అసలు ఇది చాలా అడ్డొచ్చింది. అంటే ఇట్లెట్లా తిరందారులు మోడికాళ్ళు అని సెంటిమెంట్గా చేస్తే మంచిగా ఉండదు అని నమ్ముతారనమాట. కానీ అసలు మా పెళ్ళి జరిగింది, మేము ఎంత హ్యాపీ ఉన్నామో ఆ పేరుని మేము తిరగరాసాం. ఇప్పుడు అట్లా ఉండదు అనేది మేము తిరగరాసామన్నమాట. అయితే మా హస్బెండ్ వాళ్ళు అడ్డబొట్టు అన్నా కదా, అదే మోడికాళ్ళు, వీళ్ళు ఏంటంటే పెద్దలకి పెట్టేటప్పుడు ఓన్లీ వెజ్ మాత్రమే పెడతారు, నాన్ వెజ్ అస్సలు పెట్టరు. వీళ్ళు చనిపోయినప్పుడు కూడా కాలుస్తారనమాట శవంని. మా అమ్మ వాళ్ళు తిరందారులు, వాళ్ళు మాత్రం పెద్దలకు పెట్టుకునేటప్పుడు కంపల్సరీ ఎంత లేకున్నా, అసలు మనకి కూటికి లేకపోయినా కనీసం గుడ్డైనా పెట్టి పెద్దలకి చేయాలంటారు. అంటే నాన్ వెజ్ కంపల్సరీ అనమాట వాళ్ళకి. వాళ్ళు చనిపోయినప్పుడు పూడుస్తారు. వాళ్ళు ఏంటంటే సమాధి పైనే పాలు పోయడం, అక్కడ వాళ్ళకి నచ్చింది పెట్టి తినడం, ఇలాంటి పద్ధతులు అన్నీ ఉంటాయి. మా హస్బెండ్ వాళ్ళకి అవన్నీ ఉండవు. వాళ్ళు పిండాలు పెట్టే పద్ధతి అన్నమాట. మా అమ్మ వాళ్ళకి పిండాలు అలాంటి పద్ధతి లేదు. ఇక్కడ ఏంటంటే చనిపోయినప్పుడు కూడా మా వారి తరపు వాళ్ళు చాలా నిష్ట, కనీసం స్వీట్ కూడా తినరు చనిపోయినప్పుడు. అంటే చక్కెర కూడా వాడరు ఇంట్లో. పిల్లలు ఉంటే పాలల్లో చక్కెర వేయడం కూడా ఉండదు, పోపు వేయడం ఉండదు. ఇట్లా మరీ నిష్ట అనమాట. అమ్మ వాళ్ళకి అంత నిష్ట ఏమి ఉండదు, వాళ్ళు నార్మల్గా అన్నీ చేస్తారు. నేను వచ్చిన కొత్తలో నాకు ఏది అసలు అర్థమే కాలేదు. అంటే ఇంట్లో నేనే కోడల్ని, మా వారు ఒక్కరే, మా వారికి అక్క ఉంది, ఇంకా ఉన్న కోడల్ని నేనే కదా, ఇంకా అన్నీ కంపల్సరీ పాటియాలి కదా. అసలు ఈవెన్ మీకు ఒక విషయం తెలుసా, నేను పండగకైనా 3 రోజులే కదా, వినాయక చవితికి మాత్రమే మేము 3 రోజులు నాన్ వెజ్ తినము. ఇంకా మిగతా పండగలకు ఒక్కరోజే, అంటే ఏ రోజు పండగ ఉంటుందో ఆ రోజే అనమాట. కానీ మా వాళ్ళల్లో ఎవరన్నా చనిపోతే మాత్రం దినాలు అయ్యే వరకు ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. నేను అప్పుడే అన్నన్ని రోజులు తినకుండా ఉంటా అనమాట. అసలు అది నాకు చాలా అది పెద్ద విషయము. ఇంకో విషయం ఏంటంటే, మా పెళ్ళికి లగ్నపత్రిక రాసిన రోజే బాంబేల్చిర్రు. ఏమనంటే ఇంక ఈ రోజు నుంచి పెళ్ళి అయ్యేదాకా నాన్ వెజ్ ముట్టకూడదు అన్నారు. అసలు అమ్మ అది ఎంత ఘోరం అంటే, మా పెళ్ళికి ఎంగేజ్మెంట్ కూడా చాలా సడన్గా అయింది. అసలు ఎంగేజ్మెంట్ అవుతుందని కూడా ఈరోజు సాయంత్రం అయితే పొద్దున్న వరకు కూడా తెలీదు మా ఎంగేజ్మెంట్ అవుతుందని, నాకు కానీ మా వారికి కూడా ఇంచుమించుగా.
ఎంగేజ్మెంట్కి పెళ్ళికి 18 days గ్యాప్ మాత్రమే ఉండే. నా పెళ్ళి కూడా అసలు మస్తు వింతగా జరిగినాయి. ఒక్కసారి మీతో అవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటా. కానీ గొప్పగా ఉండదు, కానీ చాలా ట్విస్ట్లతో చాలా విధంగా చాలా చాలా అట్లా జరిగింది. అయితే ఆ 18 days నేను నాన్ వెజ్ తినకుండా ఉన్నాను. నా జీవితంలో ఫస్ట్ టైం పెళ్ళి టైంలో, అంటే అప్పుడు పెళ్ళికి ముందు వరకు నా జీవితంలో నేను ఎప్పుడైనా అన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఉన్నా అంటే నా పెళ్ళి కోసమే నేను అన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఉన్నా. అదొక బిగ్ అచీవ్మెంట్ ఆ టైంలో. దేవుడు అక్కడే చెప్పినట్టున్నాడు, నువ్వు ఇంకా పోతున్నావు ఆ ఇంటికి, ఇంకా అయిపోయి అన్నట్టు. అసలు అది ఘోరం. నేనైతే దేవుడా, ఇప్పటికీ నాకు గుర్తొస్తే అది భయంకరం అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు దాకా నాన్ వెజ్ తింటూ ఉన్న నేను, నిజానికి మా మమ్మీ డాడీ వాళ్ళు బాగా నాన్ వెజ్ తింటారు. మా తాతయ్య వాళ్ళు కూడా, మా తాతయ్య నానమ్మ వీళ్ళందరూ కూడా నాన్ వెజ్ బాగా తింటారనమాట. తెలంగాణలోనే ఉండడం వల్ల ఫుడ్ నాన్ వెజ్ మాత్రం బాగా తినేవాళ్ళు. వారంలో 2 రోజులు మాత్రమే తినకపోతుండే నేను చిన్నప్పుడు. ఇంకా మిగతా ప్రతిరోజు మా ఇంట్లో నాన్ వెజ్ ఉండేది. అట్లా తింటూ పెరిగిన నేను ఒక్కసారిగా 18 రోజులు తినకుండా ఉన్నా అంటే చచ్చినంత పని అయింది నాకు. బక్కకు కూడా అయిపోయినా నేను ఘోరంగా ఎంగేజ్మెంట్కి, నా పెళ్ళికి. ఇంకా అట్లా అయిందా. ఇప్పటికి కూడా ఎవరన్నా చనిపోతే కంపల్సరీ నాన్ వెజ్ తినను. అయితే ఇది ఇట్లా సాగిపోయింది. లక్కీ నా కడుపులో ఉన్నప్పుడు అసలు మా వాళ్ళల్లో ఎంతమంది చనిపోయినారో, అంటే మా వాళ్ళల్లో అందరూ ముసలోళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏజ్ ఎక్కువ అయిపోయి చాలామంది. వాడు కడుపులో ఉన్నప్పుడు ఇంకా ముసలోళ్ళు అందరూ ఒకరి తర్వాత ఒకరు అవుట్. మోస్ట్లీ వాడు కడుపులో ఉన్నప్పుడు మోస్ట్లీ నేను నాన్ వెజ్ తినకుండానే ఉన్నా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని నేను, ఎందుకంటే నాకు వామిటింగ్స్ అవన్నీ ఎక్కువ కావడము. ఇంకా వాడి టైంలో ఇంకా నాకు ఇక్కడ ఎవరు చూసుకునే వాళ్ళు లేక నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. అప్పుడు అమ్మ వాళ్ళేమో చికెన్ తినడం, నాకేమో మష్రూము మిల్ మేకర్, ఇవే నా చికెన్ మటన్. ఇంకా వాళ్ళు అది తిన్నప్పుడల్లా అమ్మ నా కోసం ఇది వండిచ్చేది. నేను అందులోనే ఊహించుకొని చికెన్ తింటున్నా అని తినేదాన్ని. అసలు ఇవన్నీ నాకు గుర్తొస్తే ఎట్లా అనిపిస్తుందో. ఇంకా ఈరోజు నేను మా పెద్దలకి పెట్టుకుంటున్నా. పెళ్ళి అయిన నుంచి నేను ఏ రోజు మిస్ చేయలేదు పెద్దలకి పెట్టుకోవడము. అమ్మ వాళ్ళ తరపు ఎలా ఉన్నా నేనైతే పెళ్ళి అయ్యి మా వారి దాంట్లోకి వచ్చాక ఏ పండగని నేను మిస్ చేయలేదు, ఏ కార్యంని నేను మిస్ చేయలేదు. ఎందుకంటే ఇంకా ఉన్నది నేనే ఇంటికి కోడలుగా, కాబట్టి అన్నీ చేయాలి. నాకు కూడా వారసుడు ఉన్నాడు, అంటే కొడుకు ఇలా ఉన్నారు కాబట్టి కంపల్సరీ నేను ఆ వంశంలో పాటించాల్సినవన్నీ పాటించాలని ఫస్ట్ పెళ్ళైన నుంచే ప్రతిదీ నేను పాటించాను. నాకు అది ఎంత కష్టంగా అనిపించినా, నేను చెయ్యలేకపోయినా సరే నేను ప్రతిదీ పాటించాను, కష్టంతో అయినా. అట్లా ఏ రోజు ఏది మిస్ చేయలేదు. అట్లే ఇప్పుడు పెద్దలకి కూడా పెట్టుకుంటున్నాను అన్నమాట. నిజానికి మా అత్తయ్య గారు పెట్టుకునే వాళ్ళు కాదు, అంటే నా పెళ్ళి కంటే ముందు ఎప్పుడో ఒకసారి, అంటే తనకి వీలైనప్పుడు తనకి వీలున్నప్పుడు మాత్రం ఇట్లా పెట్టుకోవడం ఇట్లా చేసేది, కానీ ఇట్లా పెట్టుకోవడం అదంతా తెలీదు. కానీ నేను వచ్చాక అన్నీ మార్చేశాను అనమాట. నేను వచ్చాక ప్రతిదీ మా మొదటి వాళ్ళు ఉంటారు కదా, అంటే మా తాతలు వాళ్ళందరూ, అంటే మా వారి వాళ్ళ తాతలు, అన్నదమ్ముల పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ అడగడం, కనుక్కోవడం, ప్రతిదీ ఎట్లా చేయాలి ఏం చేయాలి అని అట్లే అన్నీ పాటియడం చేశాను. అందుకేనేమో ఆ దేవుడు ఆశీస్సులు, చనిపోయిన వాళ్ళ ఆశీస్సులతో మేము ఇలా ఉన్నామనిపిస్తుంది. పితృదేవులకి కంపల్సరీ పెట్టుకోవాలి అట్లా అని చెప్పి కుప్పలు చేసేయండి, కుప్పలు చేసి పెడితేనే అనేది నేను అనను. మన తాహత, మన ఓపిక, మనకి ఎంత ఉంటే అంత, మనం ఎంత చేయగలిగితే అంత. నిజానికి నాకు ఎన్నో చేయాలని ఉన్నా కొన్నిసార్లు నాకు ఓపిక కూడా ఉండదు, అంటే ఒక్కదాన్నే అన్నీ సహకరించి చేసుకోలేను. ఇప్పుడే కదా మొదలైంది నా లైఫ్ సపరేట్గా. ఫ్యూచర్లో నేను కూడా అమ్మలాగా చాలా చాలా చేస్తానేమో, కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరం, ఒక్కొక్క సంవత్సరం చాలా ఎక్కువ చేసేస్తా. అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న ఓపికలు బట్టి కొన్ని సంవత్సరాలు
ఇంకా కొన్ని కొన్ని అవుతాయి. ఈసారి కూడా మరీ ఎక్కువ చేసిన అని చెప్పలేను, అట్లని చెప్పి మరీ కొంచెమే చేసిన అని కూడా కాదు. పర్లేదు, నేను చేయగలిగినంత. అదిగాక మేము పొద్దున్నే పెట్టేసుకుంటాము. అమ్మ వాళ్ళు ఏంటంటే సాయంత్రం వరకు పెడతారు, అంటే సాయంత్రంలో పెడతారు. వాళ్ళు 3వ రోజు పెడతారు, మేము 2వ రోజే పెడతాము. ఇంకా నేను ఇక్కడ 2వ రోజు మా పెద్దలకి పెట్టుకొని ఇంక ఈ రోజు అంతా మా ఇంట్లోనే ఉండే. ఇంకా మళ్ళీ 3వ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ కూడా నేను పొగేయాలి కదా, అందుకోసం. ఇక్కడ మల్టీ టాస్కింగ్లో ఎన్ని వంటకాలు అంటే ఆ రోజు నేను బాగానే వేసిన, ఇంకా మల్టీ టాస్కింగ్ లాగా ఇక్కడ అని చేస్తూ ఉన్నా. ఈలోపు మా వారేంటంటే పిల్లలకి స్నానాలు చేపించడం, వాళ్ళని రెడీ చేయడం చేశారు. ఇదిగోండి ఆ రోజు నేను చేసిన వంటకాలు పులిహోర, ఇంకా ఇక్కడ ఆలుగడ్డ ఫ్రై. ఆ రోజు నిజానికి ఏమైందంటే నేను ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు సాయంత్రం వచ్చిన కదా, సాయంత్రం ఇక్కడ కూరగాయల దగ్గరికి వెళ్తే అక్కడ కూరగాయలు కూడా లేవు, ఎందుకంటే అందరూ ఊర్లోకి వెళ్ళిపోయినారు. ఊర్లోకి వెళ్ళే వరకు తెచ్చే వాళ్ళు కూడా స్టాక్ ఏం తేలేదు. ఇంకా కొన్ని ఉంటే ఆ ఉన్న వరకే తెచ్చి ఇంకా ఏదో కొద్దిగా చేసిన, ఇంకా నా వల్ల అయినట్టు. ఇంకా బట్టలు కూడా పెట్టుకుంటాం మేము కంపల్సరీగా, వాళ్ళ కోసం బట్టలు కూడా కొంటాము. ఇంకా బట్టలు ఇవన్నీ కలిపి పెట్టి చేసేసామన్నమాట. ఈలోపు వాళ్ళ నాన్న పిల్లలిద్దరినీ బాగా స్నానాలు చేపించేసి రెడీ చేసేసి ఇంకా ఆయన రెడీ అయ్యేదానికి ఉన్నారు. ఇక్కడ పిల్లలిద్దరూ ఇట్లా బాగా రెడీ అయ్యారు. అసలు ఇంట్లో ఆడపిల్లనే కళ తెలుసా అండి, పండగ వచ్చినా పబ్బం వచ్చినా మగపిల్లలకి అదే ప్యాంటు, అదే చొక్కా, అదే చెడ్డీ, అదే ఇవే ఉంటాయి. అసలైన కళ ఏమన్నా ఉందంటే అది ఆడపిల్లతోనే వస్తుంది. ఆడపిల్ల మంచిగా రెడీ అయ్యి గొలుసులు పెట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే భలే అనిపిస్తుంది కదా. ఇంకా ఈలోపు మా మమ్మీ డాడీ వచ్చినారు ఇంకా పిల్లలకి పతంగులు ఎగిరేయడానికి. ఎందుకంటే మా వారికి రాదు, మా వారు రాయలసీమలో ఉండడం వల్లనో ఏమో అక్కడ పెద్దగా పతంగులు ఎవరు అంతగా ఎగరేయరు. అక్కడ ఎంతసేపు పూజలు తినడం ఇట్లా చేస్తారు, కానీ పతంగు ట్రెడిషన్ అంతగా ఉండదు. ఇప్పుడు జనరేషన్ మారి ఇప్పుడు ఎగరేస్తున్నారేమో, కానీ మా వారి చిన్నప్పుడు మాత్రం అంత లేదు, కాబట్టి మా వారికి రాదు. ఆబ్వియస్గా నాకు కూడా అసలే రాదు. ఇంకా మా తమ్ముడు మా డాడీ ఫుల్ అంటే ఫుల్ ఎగరేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చారు పిల్లలతో ఆడిద్దామని, ఇంటి పైన ఎగరట్లే అని చెప్పి మా ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ ఎగరేసుకొని ఆడుకున్నాము. ఇంక ఈ రోజుతో పండగ అయిపోయింది. ఇది 3వ రోజు. నెక్స్ట్ డే అంటే ఆ రోజు ముందు రోజు నైట్ ఇక్కడ గ్రీన్ మ్యాట్ ఉండేది కదా, అది మొత్తం వాష్ చేసినాము. ఎందుకంటే మైలగాడు వచ్చినాక గబ్బు పట్టించేసిండు దాన్ని. ఇంకా దాన్ని మొత్తం సర్ఫ్ డెటాల్ వేసి వాష్ చేసి బిల్డింగ్ పైన ఆరేసి కిందంతా ఇంకా నీట్గా అట్లా వేసేసి నెక్స్ట్ డే పొద్దున్నే లేచి నేను ఎండలో కూర్చున్నా. నేను ఎక్కడ పోతే అక్కడ తోకలాగా వస్తున్నాడు మైలో, ఎందుకంటే వాడు కూడా నన్ను అమ్మలాగా ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ డే బాబు లేసి ఇంకా మేము ముగ్గురం ఎండలో కూర్చొని ఆడుతున్నాం. చూసారా అసలు నా దగ్గరికి నాకు వీళ్ళిద్దరితో సమానం అయిపోయినాడు మైలగాడు కూడా. అంత మంచిగా వాడు చూపించే ప్రేమ అది ఎప్పుడు నా పక్కనే వచ్చి నక్కి పడుకుంటాడు. మొత్తానికైతే ఇది మా ఫెస్టివల్ వ్లాగ్, కంప్లీట్ 3 days వ్లాగ్ అనమాట. చాలా పెద్దగా అయిపోయింది, చాలా సేపు అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు వరకు మీలో ఎవరైనా చూసుంటే చాలా థ్యాంక్స్.